ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి, అక్క మా కోసం ప్రేయర్ చేయండి అని. నేనైతే బాబాగారికి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకున్నానండి. తప్పకుండా బాబాగారి ఆశీస్సులతోటి మీకు అంతా మంచి జరుగుతుందండి. ఈరోజైతే బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ఇక నుంచి నీ జీవితంలో అన్ని సంతోషాలే తల్లి. నా మీద నమ్మకం భక్తి ఉంటే వెంటనే ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని అనుకుంటున్నారు కదండి. కాబట్టి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలన్నీ తొలగించుని సంతోషంగా ఉండండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరైతే ముందుగా ఒక నెంబర్ మనసులో అనుకోండి ఫ్రెండ్స్. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. ముందుగా అయితే 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నిన్ను హెచ్చరిస్తున్నాను. వినటం వినకపోవటం అనేది నీ ఇష్టం. నీ చుట్టూ తిరుగుతున్న దుష్టశక్తులు ఇవే. ఒక్కసారి విని తెలుసుకోవమ్మా. ఒక్కసారి నేను చెప్పేది విని తెలుసుకోవమ్మా. బిడ్డ, ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ఆసన్నమైంది తల్లి. ఎందుకు అంటే, ఇప్పటి వరకు నిన్ను కన్నీరు పెట్టించిన ప్రతి విషయాన్ని ఈరోజు నీ నుండి దూరం చేస్తున్నాను. అది కష్టమైనా, బాధైనా, అప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, నిన్ను బాధించే మనుషులైనా సరే, ఎవరైనా నమ్మా, వాటిని నీ నుండి దూరం చేస్తున్నాను తల్లి. ఇక నుంచి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది తల్లి. ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం, ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది తల్లి. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. అది ఎలాగా అంటే, నీ జీవితంలో కష్ట నష్టాలు ఎన్ని చూశావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి తల్లి. అవి ఏ రూపంగా అంటే, ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కావచ్చు, నీ పరువు ప్రతిష్టల విషయంలో కావచ్చు. నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు కదా తల్లి. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు దాటుకుని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాళ్ట నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే తల్లి, ఆనందాల కోసమే. ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు. నీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుంది అని. అలాంటి మంచి రోజు తల్లి. ఇకపై నుంచి రోజులన్నీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంటాయి. నువ్వు నష్టపోయినవన్నీ కూడా తిరిగి అధిక లాభాలతో నిన్ను చేరుతాయి. నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి. నువ్వు ఏమేమి కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి తల్లి. సర్వ సుఖాలు, సకల సంపదలు, సకల సంతోషాలు నీకు లభిస్తాయి. ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము, సంతోషము తప్ప ఇంకేమీ ఉండవు. ఎంతటి సంతోషం అంటే మాటలలో చెప్పలేము తల్లి. నీకు, నీ కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి, ఇక నీ మూలంగా వారికి ఉన్న మానసిక వేదనంతా కూడా తొలగిపోయి ఆనందంతో ఉంటారమ్మా. మీ కష్టాలన్నీ కూడా కడలిలో కొట్టుకుపోతాయి.
నలుగురిలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడతారు. ఇదంతా కూడా నీ మంచితనానికి, మీ సహనానికి మీకు లభించింది తల్లి. మీరు ఈ రోజు మొదలుకొని ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో తొలతూగుతూ, మీ కుటుంబం తరతరాలు సంతోషంగా, హాయిగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. ప్రతినిత్యం నా నామజపం చేస్తూ ఆనందంగా, సంతోషంగా ఉండండి తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 6వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నీకోసమే ఒక శుభవార్త తీసుకుని వచ్చానమ్మా. కాదని వెనక్కి పంపకు. నీ మనోవేదనకి మందే లేదు. దేని గురించి తల్లి అంత మదన పడిపోతున్నావు? ఈ లోకంలో కష్టాలు, సంతోషాలు ఇవేమీ కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదమ్మా. అయినా ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచన, ఆందోళన? ఎవరో నన్ను చూసి ఏదో అనుకుంటున్నారు, హేళన చేస్తున్నారు అని నువ్వు బాధపడకు తల్లి. వారికి సరైన సమయమంటూ ఒకటి వస్తుంది. దానికోసం నువ్వు వేచి చూడటమే తల్లి. నువ్వు ఓర్పు, సహనంతో ఉండమ్మా. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వారు తప్పకుండా ఏదో ఒకరోజు వారు తప్పు తెలుసుకుంటారు. అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి. నీ అంత మంచి మనసుని వారు బాధ పెడుతున్నారు అంటే వారికి తప్పకుండా కాలం సమాధానం చెప్పి తీరుతుంది. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ తల్లి. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు తల్లి. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా. కాబట్టి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారి కర్మ అనుభవించే తీరుతారు. నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడటం మానేసే తల్లి. ప్రతిరోజు కూడా అన్నపానయాలు మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఎందుకు బాబా ఈ బాధ అని నువ్వు బాధపడటం నాకు అంతా తెలుసమ్మా. నీ యొక్క తండ్రిని, నీ బాబాను. నీకు ఎప్పుడూ కూడా మంచే చేస్తానమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి. ఎవరైనా సరే నిన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. దుర్మార్గులైన వారి కోసం నువ్వు గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. నీ ఓర్పు, నీ సహనమే వారికి గుణపాఠం కావాలి. అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నీలో నువ్వు కుమిలిపోతూ, నువ్వు నీ బిడ్డలని, ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా, వారితోటి ఆనందంగా గడపకుండా మనోవేదనతోటి ఉంటే ఎలా చెప్పమ్మా? అన్ని రోజులు కష్టమైన రోజులే ఉండవు. తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి. అటువంటి సంతోషకరమైన రోజులు వచ్చి ఇప్పుడు నిన్ను చేరుతున్నాయమ్మా. ఎక్కువ సమయం కూడా లేదు. ఈ లోపల నువ్వు చేయవలసిన పనేమిటో తెలుసా తల్లి? సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది, ఆవేదన పడుతుంది అని వారు ఎంతో బాధపడుతున్నారు. నువ్వు వారి ఆలనా పాలనా చూసే ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఇంతగా రోదిస్తూ నీ బిడ్డల ముందు నువ్వు ఎంతగానో బలహీన పడిపోతున్నావు తల్లి. నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి ఒక్కసారి చెప్పు తల్లి. నిన్నే నమ్ముకున్నాను బాబా, నిన్నే వేడుకుంటున్నాను. తల్లివైనా, తండ్రివైనా నువ్వే కదా తండ్రి. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. నాకు మాత్రం ఎవరున్నారు తల్లి? నా బిడ్డలు మీరే కదా. ప్రతిరోజు మీరు నాకు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా? మీకున్న కష్టాలలో, బాధలలో, సమస్యలలో నేను పాలు పంచుకోలేనా చెప్పు తల్లి. నువ్వు ఇలా బాధపడుతూ, మదన పడుతూ, ఆందోళన చెందుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నిన్ను బాధ పెట్టే వారికి నీ నుండి సమాధానం, నీ ముఖంలోని చిరునవ్వు, నీ ఆత్మవిశ్వాసం, అలాగే నా బాబా నాతో ఉన్నారనే ధైర్యం, ఇవి నీలో ఉన్నప్పుడు వారు నీ దగ్గరికి రావటానికి కూడా భయపడతారు తల్లి. కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను, నువ్వు అనుకున్నటువంటి ఆ కోరికను, నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి ప్రశాంతమైన జీవితాన్ని నీకు నీ బాబా తండ్రి ఇవ్వబోతున్నాడమ్మా. దానికి ఎక్కువ కాలం కూడా సమయం లేదు. అతి కొద్ది రోజులలోనే దేనికైతే నువ్వు దుఃఖిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది తల్లి. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించటం అస్సలు అవసరం లేదమ్మా. దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకుని
ఎంతో విలువైన నీ రత్నాల్లాంటి బిడ్డలని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి. బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం, ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే నువ్వు వారికి తగిన గుణపాఠం సరైన సమయంలో చెప్పగలుగుతావమ్మా. నా బిడ్డలు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతి క్షణము నా దగ్గర కూర్చుని రోదిస్తూ ఉంటే నీ తండ్రినైన బాబాను చూస్తూ ఊరుకోనమ్మా. వారికి తగ్గ గుణపాఠం చెప్పే తీరుతాను తల్లి. నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరగటమే నువ్వు వారికి చెప్పే సరైన గుణపాఠం. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు, ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకుని ఎప్పుడూ సంతోషంగా ఉండమ్మా. ఈరోజు గురువారం కదా తల్లి, తప్పకుండా 2 చపాతీలు తయారు చేసి ఏదైనా ఒక కుక్కకి పెట్టిరా తల్లి. ఆ జీవి రూపంలో వచ్చి నువ్వు పెట్టిన చపాతీలు నేను తింటానమ్మా. మరి తప్పకుండా పెడతావు కదా. నీకు వీలు కుదరకపోతే కనీసం దేవుడి గదిలోనైనా సరే నా ఫోటో ముందు 2 చపాతీలు తయారు చేసి పెట్టు తల్లి. ఇలా చేయటం వలన నీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుందమ్మా. సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మరి మన బాబాగారు సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.